ఇక నెక్స్ట్ స్టోరీ చూద్దాం. తమిళనాడులో మరో కొత్త పార్టీ రాబోతుందా? పళనిస్వామికి చెక్ పెట్టేలా ఏఐడీఎంకే బహిష్కృత నేత అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో ఏఐడీఎంకే పొత్తు ఖరారైంది. పళనిస్వామి ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం కూడా జరిగిపోయింది. ఇటు అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. జయలలిత మరణం తర్వాత డీఎంకే విజయంతో అన్నాడీఎంకే ఆదరణ తగ్గింది. ఇక ఇదే సమయంలో పార్టీపై పట్టు సాధించి ఏఐడీఎంకే చీఫ్ గా కొనసాగుతున్నారు పళనిస్వామి. ఇద్దరి మధ్య గొడవల కారణంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పన్నీరు సెల్వంని బహిష్కరించారు పళని. దాంతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మద్దతులో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ఓపీఎస్. ఇక ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో పన్నీరు సెల్వం కూడా అపాయింట్మెంట్ దక్కింది. పళని ఒత్తిడితో చివరి నిమిషంలో మోదీ అపాయింట్మెంట్ రద్దయిపోయింది. దీంతో ఓపీఎస్ ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బీజేపీలో చేరడం, రెండు సొంతంగా పార్టీ ఏర్పాటు చేయడం. బీజేపీతో ఏఐడీఎంకే పొత్తు నేపథ్యంలో కాషాయ పార్టీలో పన్నీరు చేరేందుకు పళని అడ్డుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధాని అపాయింట్మెంట్లోనే రద్దు చేయించినటువంటి పన్నీర్ని బీజేపీలో చేర్చుకుంటే పొత్తు నుంచి బయటకు వస్తామని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. దీంతో బీజేపీ కూడా ఓపీఎస్ ని లైట్ తీసుకుంది. ఇక చివరి ఆప్షన్ గా సొంత పార్టీ ఏర్పాటు చేయాలని పన్నీరు సెల్వం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ రిజిస్ట్రేషన్ పనుల్లో ఓపీఎస్ తరపు నాయకులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే విజయ్ పార్టీతో ఈసారి ఎలక్షన్స్ లో తమిళనాట ట్రాంగిల్ ఫైట్ ఉండే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఓపీఎస్ కూడా పార్టీ పెడితే ఓట్లు భారీగా చీరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తమిళనాడులో మరో కొత్త పార్టీ రాబోతుందా? ఒకవేళ పార్టీ నిజంగా స్థాపితం అయితే ఓట్లు భారీ సంఖ్యలో చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది మురళి? అంటే ఇక్కడ ముందు నుంచి కూడా ఏడీఎంకేని చేజిక్కించుకునేందుకు ఓ పన్నీర్సెల్వం, పళనిస్వామి ఇద్దరు కూడా పోటీ పడ్డారు. అయితే తొలి ప్రయత్నంలోనే పళనిస్వామి మెజారిటీ వర్గం ఎమ్మెల్యేలు కావచ్చు, మెజారిటీ పార్టీ సభ్యుల అండతో పార్టీని కైవసం చేసుకోగలిగారు. కోర్టుని ఓపీఎస్ అప్పీల్ చేసి పార్టీ సింబల్ తనకే చెందుతుందని కోర్టును ఆశ్రయించినప్పటికీ పళనిస్వామి వైపే న్యాయం అనేది అక్కడ దక్కిందని అప్పట్లోనే పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్నటువంటి పన్నీర్ సెల్వంను తప్పుపడుతూ ఏడీఎంకేలో చాలామంది కూడా అప్పుడు బహిరంగంగానే మాట్లాడారు. పార్టీ నుంచి బహిష్కరించాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ కూటమిలో ఆయన పోటీ చేశారు. అయితే ఓడిపోయినప్పటికీ మెజారిటీ అంటే రెండో స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి. తమిళనాడులో చూస్తే మనం ఇక్కడ కులాల వారీగా పార్టీలన్నీ కూడా అక్కడ సమీకరణలు చేస్తూ ఉంటాయి. ప్రతి కూటమిలో కూడా కులాల బలం ఉన్నటువంటి పార్టీలకే ప్రాధాన్యతనిస్తూ ఉంటాయి. ఇక్కడ పన్నీర్ సెల్వం అక్కడ దేవర్ కమ్యూనిటీకి సంబంధించి దేవర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. సో ఈ ఓట్లు అనేది అధికారంలోకి రావాలంటే చాలా కీలకంగా అన్ని పార్టీలు కూడా భావిస్తూ ఉంటాయి. సో అలాంటిది గతంలో 2 సార్లు సీఎంగా పనిచేశారు. ఆయనకి దక్షిణ తమిళనాడులో మంచి పట్టుంది కాబట్టి ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే ఆయన కూడా కలపాలని బీజేపీ ముందుగా కూడా భావించింది. ఇప్పటికే ఏడీఎంకేలో 3 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. శశికళ ఒకవైపు, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కూడా సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. సో ఏడీఎంకే ఒక వర్గంగా ఉంది, అలాగే పన్నీర్ సెల్వం ఒక వర్గంగా ఉన్నారు. ఈ 3 వర్గాలు కలిస్తే తప్ప మళ్ళీ కూడా ఏడీఎంకే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నటువంటి నేపథ్యంలో పళనిస్వామి మాత్రం పన్నీర్ సెల్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలని తిప్పికొడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలోకి రావాలని చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ బీజేపీలో చేరడం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితులు ఇటీవల మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుని బీజేపీ కూటమిలోకి రావాలని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దక్షిణ తమిళనాడులో ఆ కుటుంబ సభ్యులతో కలిపి 3 సీట్లు ఆయన అడుగుతూ ఉన్నారు. మొత్తం ఆ ప్రాంతంలో మంచి పట్టున్నటువంటి నేతగా ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఓ పన్నీర్ సెల్వం కూడా కూటమిలోకి తీసుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇటీవల చూస్తే నటుడు విజయ్ కూడా ఒక పార్టీని ఏర్పాటు చేశారు. నటుడు విజయ్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ సొంతంగా ఎన్నికల్లోకి వెళ్లాలని ముందుగానే ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే గనక అది అధికార పార్టీకే లాభిస్తుంది. ఒకవేళ సాంప్రదాయ ఓటు కూడా చీలిస్తే అది ప్రతిపక్ష పార్టీకి లాభిస్తుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క చిన్న పార్టీని కూడా దూరం చేసుకోకూడదు. బీజేపీ ఎలాగైనా సరే ఈసారి కూటమి అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పన్నీర్ సెల్వంను కూటమిలోకి తీసుకునే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేది కూడా చూడాలి. బీజేపీలోకి నేరుగా తీసుకోవడానికి పన్నీర్ సెల్వం షరతు పెడితే కనుక సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి కూటమిలోకి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో సొంత పార్టీ ఏర్పాటైన తర్వాత కూటమిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, పళనిస్వామి ఎంతవరకు దీన్ని స్వాగతిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.